నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సీఎం ముందు జిల్లా ప్రగతిని వివరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద 5 స్టార్ హోటల్ రానున్నదని వెల్లడి. గిరి ఆరోగ్య కేంద్రాల పేరిట కంటైనర్ ఆసుపత్రులు ప్రారంభం. ప్రతి ఒక్కరికి వైద్యం అందించడమే లక్ష్యమన్న కురుపాం ఎమ్మెల్యే తోయికి జగదీశ్వరి. పార్వతీపురం జిల్లాలో ఏసీబీకి చిక్కిన అవినీతి చేప. 60,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన మత్స్యశాఖ అధికారి. ఇక వివరాలకు వెళ్తే, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 16.63% గ్రోత్ రేట్ సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలెక్టర్ల సదస్సులో ఈరోజు తెలియజేశారు. జిల్లా అభివృద్ధికి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ప్రాథమిక రంగంపై వ్యవసాయము, ద్వితీయ రంగమైన పరిశ్రమలు, తృతీయ రంగమైన సేవల రంగాల్లో వచ్చే ఏడాదితో సాధించవలసిన అభివృద్ధిపై అంచనాలు రూపొందించి 2 రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సులో 2వ రోజున పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్ జిల్లా ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం అనుబంధ రంగాల్లో 16.63%, పరిశ్రమల్లో 17.17%, సేవల రంగంలో 15.81% గ్రోత్ రేట్ సాధించాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని వివరించారు. జిల్లాలో 10,000 హెక్టార్లలో వ్యవసాయాన్ని విస్తరిస్తున్నట్లు, ప్రకృతి వ్యవసాయాన్ని 24,281 హెక్టార్లు, 2,000 హెక్టార్లు అదనంగా వేసవి పంటలు, నూనె గింజలు సాగులోకి తేవడానికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. దీనివల్ల 0.92 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని అదనంగా సాధించడానికి, అలాగే పంటల వ్యయాన్ని 8% వరకు తగ్గించడానికి ప్రణాళికలు వేసామని చెప్పారు. అందుకోసం పంటల మార్పిడిని ప్రోత్సహించడం, పొలం బడి ద్వారా సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు దాదాపు 70% పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనుల కారణంగా జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉందని, ఈ డిమాండ్కు తగ్గట్టు జిల్లాలో ఇసుక లభ్యతకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. అలాగే భోగాపురం విమానాశ్రయానికి దగ్గరలో ఒక 5 స్టార్ హోటల్ కూడా రాబోతుందని ఆయన చెప్పారు. అగ్రికల్చర్ సంబంధించి సార్, ఇప్పుడు ఆల్రెడీ మేము అగ్రికల్చర్ క్రాప్ సంబంధించి 1,50,000 మేము ఆల్రెడీ ప్రజెంట్ క్రాప్ ఏరియా ఉంది సార్ మాది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సార్ మేము ఒక 10,000 హెక్టార్స్ మేము అగ్రికల్చర్ ఏరియా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. దానివల్ల నియర్లీ 1 lakh మెట్రిక్ టన్నులు ఎడిషనల్గా ప్రొడక్షన్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. అలాగే సెకండ్ వచ్చేది ఏంటంటే, ఈ న్యాచురల్ ఫార్మింగ్ అడాప్షన్ అనేది ప్రస్తుతం మాకు 21,000లో మాత్రమే మేము చేస్తున్నాం సార్. ఇంకో 24,000కు మేము ఎక్స్పాండ్ చేద్దామని ఆలోచిస్తున్నాం సార్. దానివల్ల ఎడిషనల్గా నాకు 1,49,000 హెక్టార్స్ మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ నాకు రావడానికి అవకాశం ఉంటుంది సార్. సంవత్సరం మీరు గ్రో అయింది చూస్తే 12.02 ఆవరేజ్ గ్రోత్ రేట్. ఇందులో శ్రీకాకుళం 12.76%, అంటే అబో ఆవరేజ్. విజయనగరం 13.27 అబో ఆవరేజ్. పార్వతీపురం మండ్యం 16.90, వెరీ గుడ్ పర్సంటేజ్. కంగ్రాచులేషన్స్, వాళ్ళకి మనస్ఫూర్తిగా బాగా చేశారు. గిరిజన ప్రాంతమైన బాగా చేశారు. అల్లూరి సీతారామరాజు 21.19, దట్ ఈస్ ది బెస్ట్. స్టేట్లోనే చాలా బాగా చేశారు. దానికి మనస్ఫూర్తి కంగ్రాచులేషన్స్, ఇట్ డిజర్వ్స్ ఆ జిల్లా. విశాఖపట్నం 9.73 తగ్గింది. స్టేట్ యావరేజ్ కంటే మీరు తగ్గారు. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు ఫోకస్. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ను రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం అంటే కార్మికులను పెనంలో నుంచి నిప్పులోకి నెట్టవేయమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్మోహన్ రావు పత్రికా మీడియా సమావేశంలో తెలియజేశారు. స్థానిక ఎల్బీజీ భవన్, సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని కార్మికులు, ప్రజలు ఆశించారని, అందుకు భిన్నంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 6వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆప్కాస్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం చేసినట్లు
పత్రికల్లో వచ్చిన వార్తలతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలియజేశారు. వీధులను కానీ అదేవిధంగా రోడ్లను కానీ పరిశుభ్రించడంలో మున్సిపల్ సిబ్బంది చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో పాటు వాటర్ కానీ కరెంట్ కానీ సకాలంలో ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళందరికీ మేము న్యాయం చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నికల హామీ ఇచ్చింది. ఈరోజు హామీలను పక్కన పెట్టేసి మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆప్కాస్లో ఉన్న వాళ్ళందరినీ మేము ఆప్కాస్ను రద్దు చేస్తున్నాం, మళ్ళీ పాత పద్ధతిలో కార్మికులకి పంపిస్తామని చెప్పేసి నిర్ణయం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే విడనాడాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ CITU ఖండిస్తూ ఉంది. దీంతో పాటు ఈరోజు ఆప్కాస్లో ఉన్న కార్మికులకి సకాలంలో జీతం రావడానికి అంటూ గ్యారెంటీ ఉంది. మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళిపోతే జీతం ఎప్పుడు వస్తుందో, జీతం ఎవరు పెడతారో కూడా గందరగోళం ఉండే పరిస్థితి ఈరోజు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. రేపు 1వ తేదీ నుంచి మేము అమలు చేస్తామని చెప్తున్నారు. ఈరోజు మార్చిన జీతం ఆప్కాస్ సైటు ఈరోజు తీసుకోవడం లేదు. కాబట్టి వెంటనే కార్మికుల మనోభావాలను దెబ్బతీయకుండా ఖచ్చితంగా ఆప్కాస్ను కొనసాగించాలి. ఒకవేళ ఆప్కాస్ను కొనసాగించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే మొత్తం కార్మికుల్ని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు CITగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ విజయనగరం కార్పొరేషన్లో 7 మంది కార్మికులు మరణించారు. వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. రిటైర్ అయిన వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. విజయనగరం కార్పొరేషన్లో ఒక 11 మంది విలీన ప్రాంత కార్మికులు ఉన్నారు. అదేవిధంగా 70 మంది వాటర్ వర్క్స్ కార్మికులు ఉన్నారు. పంప్ హౌస్ కార్మికులు ఉన్నారు. అదేవిధంగా ప్లాంటేషన్ కార్మికులు ఒక 40 మంది ఉన్నారు. లీకుల్లో పనిచేసే వాళ్ళు ఒక 60 మంది ఉన్నారు. వీళ్ళందరూ థర్డ్ పార్టీలో మగ్గిపోతున్నారు. వీళ్ళకి జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. అడిగితే కాంట్రాక్టర్ గారు నాకు సంబంధం లేదంటారు. కమిషనర్ గారు అడిగితే మీకు మాకు సంబంధం లేదు, మీరు కాంట్రాక్ట్తో మాట్లాడుకోండి అంటారు. గత సంవత్సరం అయితే పండగ పూట కూడా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేయాల్సినటువంటి పరిస్థితి జీతం కోసం వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం కార్మికులను ఆప్కాస్ కాకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తే ఈరోజు ఈ కార్మికులే కాదు మొత్తం కార్మికుల పరిస్థితి ఆ విధంగా మారిపోద్దని చెప్పి మేమందరం ఆందోళన చెందుతున్నాం. కాబట్టి ఇప్పటికే థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రతతో పాటుగా సకాలంలో జీతం జీవో నెంబర్ 7 ప్రకారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆప్కాస్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతూ CITగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. ఇందుకోసం ఒక కార్యాచరణని రూపొందించాం. రేపటి నుంచి మొత్తం కార్మికులందరి దగ్గరికి వెళ్ళి సంతకాల సేకరణ చేస్తున్నాం. ఏప్రిల్ 1వ తారీఖున మున్సిపల్ పట్టణ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. పార్వతీపురం మంజం జిల్లాలోని కొండ శిఖర గ్రామాల్లో ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గిరి ఆరోగ్య కేంద్రాల పేరిట కంటైనర్ ఆసుపత్రి ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కురుపా మండలం మొండింకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పొరండంగూడ గ్రామంలో, అలాగే గుమలక్ష్మీపురం మండలం పెదగూడ గ్రామంలో కంటైనర్ ఆసుపత్రిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక్ జగదీశ్వరి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరి శిఖరాలు డోలీ మొదలకు స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు గిరి ఆరోగ్య కేంద్రాల పేరిట కంటైనర్ ఆసుపత్రుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని ఆమె తెలియజేశారు. ఆరోగ్య కేంద్రాన్ని నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కలెక్టర్ గారు ఒక స్ఫూర్తితో ఈ కంటైనరు మనకి రావడం జరిగింది. మరి అలాగే ఈ గిరి ఆరోగ్య కేంద్రాన్ని మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉన్న పలంగా ఎవరికి బైకులు ఉండవు, ఏముండవు, వెహికల్ వెళ్ళడానికి అందుబాటులో లేనప్పుడు మనకి మారుమూల ప్రాంతంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి హిల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే జ్వరంతో కానీ లేదు అనేసి అంటే డెలివరీ అయినప్పుడు కానీ ఏదైనా సరే ఈ కేంద్రాన్ని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవచ్చు. ఎందుకంటే వారానికి 2 రోజులుగా డాక్టర్ గారు వస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరి అన్ని మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే చూసాం మీకు ఎవరెవరికైతే ఇప్పుడు సీజనల్ జ్వరాలు అవన్నీ వస్తున్నాయి కాబట్టి మీరందరూ వచ్చి ఇక్కడ చూపించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ నుండి ఇక్కడికి మీరు రావాలంటే కొంతమంది ఏంటి వెళ్తాం దూరం అని చెప్పేసి రావడం మానేస్తారు. ఆ విధంగా మీరు చేయకుండా ఇక్కడే ఉండి జాగ్రత్తగా మీకు ఏ ఆరోగ్య పరిస్థితి వచ్చినా, మీకు కళ్ళు తిరిగినట్లుగా ఉన్నా, ఏదైనా సరే ఇప్పుడు ఈ ఎండలకి చాలా మందికి వడగాలులు ఇవన్నీ రావడం వలన చాలా ఇబ్బంది అవుతుంటది. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈ కేంద్రాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్క పార్వతీపురం నియోజకవర్గం పార్వతీపురం మండలం
అడారుగడ్డ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పార్వతీపురం శాసనసభ్యుడు బోనెల విజయచంద్ర అన్నారు. అడారుగడ్డను ఎమ్మెల్యే విజయచంద్ర ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అడారుగడ్డను ఆనుకుని 600 ఎకరాలు సాగునీటి ఆయకట్టు ఉందని, గత ప్రభుత్వం పూర్తి చేయవలసింది పోయి రైతులకు మోసం చేసే పరిస్థితి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పనులను 2004 సంవత్సరంలో ప్రారంభించారని, ఇక్కడ ప్రజల కోరిక ప్రకారం అప్పటి నుంచి ఇంతవరకు ఈ ప్రాజెక్టుకు మోక్షం లేకుండా పోయిందని ఆయన చెప్పారు. ఇది కేవలం వైసీపీ ప్రభుత్వం వైఫల్యమే అని ఆయన విమర్శించారు. 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భూసేకరణకు ముందడుగు వేసిందన్నారు. 5 సంవత్సరాల కాల పరిమితిలో 2019 నుంచి 2024 వరకు అసలు ఈ అడారుగడ్డ ప్రాజెక్టు ఉందని వైసీపీ గవర్నమెంట్కి ఎందుకు తెలియలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ఒక ప్రాజెక్ట్ ఉందని వైసీపీ గవర్నమెంట్ మర్చిపోవడం కూడా జరిగింది. అయితే తిరిగి ఎన్డీఏ కూటమి రాగానే ఇరిగేషన్ పైన ఒక శ్రద్ధ పెట్టి పోలవరంతో పాటు అలాగే మీడియము మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాలనే ఆలోచనలోనే ఈరోజు గ్రామస్తులతో అలాగే అధికారులతో ఇంజనీర్లతో ఈ యొక్క స్టేటస్కో ఏంటి అనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. ప్రజల అభిష్టం ప్రకారం ఇది ఒక లైన్ మార్చాల్సిన అవసరం ఉందని కూడా చెప్పున్నారు గ్రామస్తులు. దానిపైన కూడా ఒక సర్వే చేయడం జరుగుతుంది. మొత్తం సర్వే జరిగిపోయిన తర్వాత మంత్రి గారి దగ్గరగా తీసుకొచ్చి ఈ మన్యం జిల్లాలో ఉన్న మైనర్ ఇరిగేషన్లు అన్నింటినీ కూడా కంప్లీట్ చేయడానికి మేము ఒక ఒప్పందం కూడా చేసుకున్నాం. ఆయన కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రానికి సంజీవి లాంటిది ఇప్పుడు పోలవరం, మనకి ఆల్రెడీ తోటపల్లి ఒకటి ఉంది, శ్రీకాకుళంకి వంశధార కూడా మేజర్గా మీడియంలో చేయడం జరుగుతుంది. ఈ మైనర్ ఇరిగేషన్లు కూడా ఎవరు మిస్ అవ్వకూడదు. 600 ఎకరాలు 1000 ఎకరాలు కూడా ప్రతి రైతుకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే దీనిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అందులోనే ఈరోజు భాగంగా విజిట్ కూడా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ల్యాండ్ ఎక్విజిషన్ ఒకటి జరగాలి. దానికోసం ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవల్ కూడా చేసుకుంది. ఒక బడ్జెట్ కూడా పెట్టుకున్నాం. రైతులతో ఒకసారి మాట్లాడి రెవెన్యూతో మాట్లాడి ముందు కార్యాచరణకి వెళ్తామని మీకు తెలియజేస్తున్నాం. త్వరలోనే ఈ ప్రభుత్వంలోనే ఈ గ్రామస్తులందరికీ ప్రామిస్ చేస్తుంది, అడారుగడ్డని పూర్తి చేస్తాం. ఇక్కడ ఉండే ప్రతి రైతుకి సాగునీరు ఇచ్చే బాధ్యతని తీసుకుంటామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. పైడితల్లమ్మవారి దేవస్థానం చదురుగుడి హుండీలు తెరవగా 86 రోజులకు గాను నగదు 34,51,576 రూపాయలు, బంగారం 35 గ్రాముల 700 మిల్లీగ్రాములు, వెండి 449 గ్రాములు వచ్చిందని, అలాగే వనంగుడి హుండీలు తెరవగా నగదు 9,43,375 రూపాయలు, బంగారం 6 గ్రాముల 400 మిల్లీగ్రాములు, వెండి 682 గ్రాములు మాత్రమే వచ్చింది. అన్నదానం హుండీ తెరవగా 45,823 రూపాయలు వచ్చింది. సదరు హుండీలు పర్యవేక్షణగాను శ్రీ రామస్వామి దేవస్థానం రామతీర్థం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వై శ్రీనివాసరావు, పైడితల్లమ్మవారి దేవస్థానం ఉప కమిషనర్ కేఎన్ విడివి ప్రసాద్, పోలీస్ సిబ్బంది, శ్రీవారి సేవకులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. కమర్షియల్ వాహనాలైన 4 చక్రాలు, 3 చక్రాలు, ట్రాక్టర్లు, భారీ వాహనాలకు ఫిట్నెస్ ధృవీకరణ పత్రం చేయించుకోవాలంటే జిల్లాలోని గొర్ల మండలం అచ్యుతాపురం ఫిట్నెస్ సెంటర్కు వెళ్లాలని జిల్లా రవాణా ఉప కమిషనర్ మణికుమార్ తెలియజేశారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు ఫిట్నెస్ సెంటర్ను అప్పచెప్పిందని ఆయన తెలియజేశారు. ఆన్లైన్లో స్లాబ్ బుక్ చేసుకున్న వాహన యజమానులు వారికి కేటాయించిన తేదీల్లో వాహనాలు తీసుకురావాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లాలోని అచ్యుతాపురం ఫిట్నెస్ సెంటర్లో మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు అవుతున్నాయని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో 7 జిల్లాల్లో ఫిట్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇక నుంచి అచ్యుతాపురంలో పెట్టినటువంటి ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళి వారి వాహనాలను అక్కడ ఇంకా రవాణా కమిషన్ ఈ డిపార్ట్మెంట్కి రాకుండా అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళి ఈ వాహనానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ చేయించుకోవడానికి ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించింది. దాన్ని వాహనదారులందరూ కూడా వాటి దగ్గరికి వెళ్ళి వాటికి సంబంధించిన వాటిని ఉపయోగించుకోవాలని ప్రభుత్వ పరంగా ఈ డిపార్ట్మెంట్ పరంగా నేను వాహనదారులందరినీ కోరుతున్నాను. సో ఇక్కడికన్నా కూడా ఇప్పుడు ఇదివరకు ఇక్కడ మాన్యువల్గా జరిగేది
అక్కడ మెకానికల్గా టెస్టింగ్ జరగాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి అనుగుణంగానంటే రోడ్డు భద్రత పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, లేకపోతే ఇంకా సరైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారము అక్కడ ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాహనదారుని అక్కడికి వెళ్ళమని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మనందరం కూడా బైండ్ అయి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది స్కీమే యాక్చువల్గా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, మన రాష్ట్రంలో కూడాను. ఇక్కడ నిన్ననే పార్వతీపురంలో ఓపెన్ చేయటం జరిగింది. అటు శ్రీకాకుళము, ఇటు అనకాపల్లి, విశాఖపట్నము, కోనసీమ, మిగతా దాదాపు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో ఇది కవర్ అవుతూ వస్తున్నాయి. ఒక ఫేజ్డ్ మేనర్లో డిపార్ట్మెంట్ తీసుకునే నిర్ణయం ప్రకారం వాటిని ఇన్స్టాల్ చేయటము, దాని ప్రకారమే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఉండేటువంటి గొర్రెల మండలం కూడాను అన్నిటికీ విసులుబాటుగానే ఉంది. ఏమైనా చిన్న చిన్న ఏమైనా తేడాలు ఉంటే కూడా దాన్ని ముందులో సర్దుపుచ్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. కానీ డిపార్ట్మెంట్ పరంగా వాహనదారులకి అది బాగుంటుంది. అంటే రోడ్డు భద్రత పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం సపోర్ట్ చేయాలి. అంటే చలానా అమౌంట్ కాకుండా ఇంకా అదనంగా కూడా అమౌంట్ తీసుకుంటున్నారని చెప్పి ఒక కొత్తగా ఏదైనా విధానం పెట్టినప్పుడు కొన్ని చిన్న చిన్న ఇవి ఉంటాయి, వాటిని సరి చేసుకుంటూ ముందుకెళ్తుంది. బహుశా అట్లాంటి విధానాలు దాంట్లో ఉన్న పొరపాట్లు ఉండి మా దృష్టికి వస్తే దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. దాన్ని రెక్టిఫై చేసుకోవడం కూడా జరుగుతుంది. విజయనగరం జిల్లాలో తొలి నుండి తమ కుటుంబం ఆధ్యాత్మిక రంగంతో పాటు సినిమా రంగంలో కూడా కృషి చేసిందని ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నారాయణ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రిస్టీ RGB 4435 లేజర్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం సినీ ప్రేక్షకులకు స్కోపు, DTS 2K, 4K, 7.1 మరియు డోల్బీ అట్మోస్లను తమ కుటుంబమే పరిచయం చేసిందని తెలియజేశారు. ఈరోజు సరికొత్తగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి తమ వద్దనే క్రిస్ట్ RGB 4435 లేజర్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. 4435 అనే సిరీస్లో 4 అనేది రిజల్యూషన్కి సంబంధించిందని, రెండోసారి వచ్చిన 4 సిరీస్కి సంబంధించిందని, 35 అనేది 35,000 ల్యూమినెట్స్ బ్రైట్నెస్ సూచిస్తుందని ఆయన తెలియజేశారు. ఆనందంగా ఇచ్చేస్తాను బాబాయ్. అయింది. ఇప్పటివరకు కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ విషయంలో కూడా ఎప్పుడు లోటు చేయకుండా అందరికంటే ముందు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు ముందు మనమే క్వాలిటీ కానీ టెక్నాలజీని కానీ పరిచయం చేస్తుంటాం. స్టార్టింగ్లో ఇప్పుడు సినిమా అనురాగ దేవత టైంలో కూడా సినిమా స్కోప్ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ లేకపోయినా కూడా మనమే సినిమా స్కోప్తో స్టార్ట్ చేసాము. ఆ తర్వాత 2K అని, 4K అని, తర్వాత DTS అని, డాల్బీ అట్మాస్ అని అన్ని రకాలుగా కూడా మనం టెక్నాలజీని పరిచయం చేస్తుంటాం అప్పటికప్పుడు. అలాగే ఇప్పుడు లేజర్ క్రిస్టీ RGB 3345 లేజర్ ప్రొజెక్టర్ అనేది ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఎవరు పెట్టలేదు. ఈ లేజర్ ప్రాజెక్టర్ విషయం ఏంటంటే హై క్లారిటీలో ఒరిజినల్గా షూటింగ్ ఎలా చేశారో అదే క్లారిటీతో 100% వస్తుంది, ఏది మిస్ అవ్వకుండా కూడా. మిగతా ప్రాజెక్టులకి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దీనికి చాలా డైరెక్ట్గా లైవ్లో ఉన్నట్టు అనిపిస్తుంది మన ఫీలింగ్. మీరు అందరూ చూసి ఆనందించి ఉంటారు, అంత క్లారిటీ తెలిసే ఉంటుంది. సో ఆ ప్రాజెక్టులు ఈ రెండు స్టేట్లో కూడా, ఈవెన్ హైదరాబాద్ సిటీలో కూడా ఇప్పటివరకు పెట్టలేదు, మనమే ఫస్ట్ పెట్టడం జరిగింది. లేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ ఈ హై ఎండ్ ప్రాజెక్టులు ఉండి ఎక్కడ లేవు. 4-5 లేజర్ ప్రాజెక్ట్స్ పెట్టారు హైదరాబాద్లో అన్ని చోట్ల, కానీ ఇక్కడ ఫస్ట్ ఈ హై క్లారిటీలో హై ఎండ్లోని మనమే పెట్టడం జరిగింది. ఇది మన విజయనగరం ప్రేక్షకులకు, సినీ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు మనం హై టెక్నాలజీ అందించడంలో ముందుంటాం కాబట్టి మీ ద్వారా తెలియజేస్తే బాగుంటుంది. మీ అందరికీ తెలియజేయాలి. మనకి UFO అనే కంపెనీతోటి మనకి టైఅప్ అవ్వడం జరిగింది. సుమారు వాళ్ళు మనకి 18 సంవత్సరాలు మనకి సర్వీస్ ఇస్తున్నారు ఆ UFO టెక్నాలజీ వాళ్ళు. దానికి లక్ష్మణ్ గారు అని చెప్పి 2 స్టేట్స్ హెడ్ వారు, తర్వాత ఇక్కడ వచ్చే గౌతమ్ గారు అని ఇంజనీర్ గారు, అంటే ఆ టీం అంతా కూడా మనకి బెంగళూరులో, ఇండియా హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంటుంది. ఈ అమెరికన్ కంపెనీ క్రిస్టీ కంపెనీకి ఆల్ ఓవర్ వరల్డ్ బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. ఇండియాలో బెంగళూరులో హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఆ టీం అందరూ కూడా మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు.
ఈ 18 ఏళ్ళ నుంచి వాళ్ళు మనకు సర్వీస్ ఇస్తుంటారు. ఈ ప్రాజెక్ట్ కూడా ఫస్ట్ మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి 6 నెలల నుంచి మనం ఫైట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనకి మత్స్యశాఖ అధికారి వేముల తిరుపతయ్య 60,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా మత్స్యశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు ఈరోజు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ రైడ్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మంజం జిల్లా పాలకొండ మండలం గ్రామానికి చెందిన కోట దుర్గా సప్లై చేసే యాజమాన్యాల చేప పిల్లలు సప్లై చేసే కాంట్రాక్టర్కు ఇటీవల 60 లక్షల రూపాయలు బిల్లు చేశారు. ఆ బిల్లు నుండి 1% అంటే 60,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా లంచం ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించగా లంచం తీసుకుంటూ ఉండగా ఈరోజు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. అతనిపై కేసు నమోదు చేసి విశాఖపట్నం కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలియజేశారు. ఈ రైడ్లో డీఎస్పీ రమణమూర్తి, సిఐ మహేష్, సిఐ భాస్కర్రావు సిబ్బంది పాల్గొన్నారు. గిరిజన గ్రామాలకు ఫిష్ సీడ్ సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్నీ కూడా గవర్నమెంట్ వారి తాలూకా ఉత్తర్వులు అలాగే గవర్నమెంట్ వారి సూచనల మేరకు సప్లై చేయడం జరిగింది. సుమారు 60 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన బిల్స్ అతని అకౌంట్లో పడిన తర్వాత అలాగే ఇంకా రావాల్సిన బకాయిలు అతనికి రావాల్సిన బకాయిలు మొత్తం అంతా సుమారు 60 లక్షల రూపాయలు సంబంధించినటువంటి 1% కమిషన్గా 1% బ్రైబ్ ఇతన్ని జిల్లా మత్స్యశాఖ అధికారి అయినటువంటి తిరుపతయ్య గారు ఆయన అడగడం జరిగింది. లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి సదరు ఆసామి మా ఏసీబీ విజయనగరం వారి వద్దకు వచ్చి మాకు రిపోర్ట్ చేయడం జరిగిందండి. ఆ రిపోర్ట్ మేరకు మేము ఎంక్వైరీ చేసుకున్నాము, కేసు నమోదు చేసుకున్నాము. ఈరోజు క్రికెట్ బెట్టింగ్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సిఐ సతీష్ కుమార్ తెలియజేశారు. పోలీస్ స్టేషన్లో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో బెట్టింగ్ నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేటి నుండి జరగనున్న ఐపీఎల్ మ్యాచ్లకు బెట్టింగ్ వేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. లాడ్జీలు, అనుమానిత ప్రాంతాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామన్నారు. బెట్టింగ్లు చేసి విలువైన డబ్బు, జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన చెప్పారు. వచ్చే రోజుల్లో ఎంసెట్ లాంటి చాలా పరీక్షల మీద మీరు దృష్టి పెట్టాలని సిఐ సతీష్ కుమార్ తెలియజేశారు. బెట్టింగ్ల మీద ఆధారపడి జీవితం నాశనం చేసుకోకూడదని పేర్కొన్నారు. సీజన్ 18 స్టార్ట్ అయింది కాబట్టి యూత్ ఎవరు కూడా ఎటువంటి క్రికెట్ బెట్టింగ్ జోలికి పోకూడదని మేము వాజీ వారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. వారి తాలూకా విలువైన జీవితాన్ని, విలువైన డబ్బుని పోగొట్టుకొని మానసికమైనటువంటి వ్యధని పొందవద్దని, అప్పుల పాలు కావద్దని వీరి ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో చాలా ఎగ్జామ్స్ ఇవి జరుగుతున్నాయి. ఎగ్జామ్ సీజన్ ఇదంతా కూడా మీరు మీ విద్యపై, మీ ఎగ్జామ్స్పై దృష్టి పెట్టి ఈ క్రికెట్ బెట్టింగ్ కానివ్వండి, బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, వాటి జోలికి పోకుండా మీరు చక్కగా చదువుకోవాలని సూచిస్తున్నాం. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్లో ఎటువంటి యాప్స్ చూస్తున్నారు అనేది కూడా తల్లిదండ్రులు గమనించి పిల్లల్ని సన్మార్గంలో ఉండేలాగా, వాళ్ళు ఎటువంటి బెట్టింగ్ యాప్స్ బారిన పడకుండా వాళ్ళ విలువైన సమయం, జీవితం ఎటువంటి ఇబ్బందులకు పాలు కాకుండా చూడాలని చెప్పి మేము వాజీ వారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. క్షయవ్యాధి నియంత్రణకు కృషి చేస్తున్నామని మహారాజా సర్వజన ఆసుపత్రి ఊపిరితిత్తుల విభాగం హెచ్ఓడి డాక్టర్ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. క్షయవ్యాధి ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పారు. క్షయవ్యాధికి సంబంధించి అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. శ్వాసకోశ సంబంధించిన సమస్య ఎక్కువగా ఉంటుందని, సర్వజన ఆసుపత్రుల్లో కూడా శ్వాసకోశ సంబంధించిన వ్యాధులకు మందులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్తున్నారు. పేషెంట్స్లో ఇంకా పూర్తి స్థాయిలో అవేర్నెస్ రాకపోవటం, టీబీ అనే దాని గురించి ఒక భయాందోళన అలా ఉండిపోవటము, నలుగురు చెప్పుకుంటే అది అంటరాని వాళ్ళ చూస్తారేమో, ఇంకా మనల్ని దగ్గరికి రానివ్వరేమో అని చెప్పి లోపల దాచుకోవటము, అది సరైన స్థాయిలో అది డయాగ్నోసిస్ అంటే అది పరిగణనలోకి రాకపోవటము,
ఇవన్నీ ప్రాథమిక కారణాలు. ఇంకోటి ఏంటంటే అండర్ న్యూట్రిషన్, అంటే పోషకాహారం సరిగ్గా లేకపోవటము. ఒకవేళ డయాగ్నోస్ అయినా కూడా ఈ మందులు సక్రమంగా వాడకపోవటము. ఎందుకంటే ముఖ్యంగా మందులు సక్రమంగా వాడరంటే ఇది 6 నుంచి 9 నెలలు కోర్స్ అండి. 6 నుంచి 9 నెలలు వాడాలి. అంత దీర్ఘకాలంగా వాడాలని చెప్పి ఎప్పుడైతే మందులు మొదలు పెట్టిన ఇనీషియల్ డేస్లోనే కొంచెం సిమ్టమ్స్ తగ్గిపోతాయో వెంటనే వాళ్ళు ఈ కోర్స్ ఆపేయటము, అది కాస్త మళ్ళీ ఇంకా టీబీ అనేది ఎక్కువ అవటము, తర్వాత అది ముదురు టీబీగా మారటము, ఇవి ప్రాథమిక లక్షణాలు. ఇంకోటి ఏంటంటే ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే దగ్గు 2 వారాల మించి ఉండటము, ఏ మెడికేషన్ వాడినా తగ్గకపోవటము, సాయంత్రం అయితే జ్వరం వచ్చేయటము, బరువు తగ్గిపోవటము, అదేవిధంగా ఆకలి మందగించటం, ఇవి ప్రాథమిక లక్షణాలు. అదేవిధంగా టీబీ అనేది మన బాడీలో ఉన్న ఏ భాగానికైనా వచ్చే అవకాశం ఉంటుంది. అది కన్నుకు రావచ్చు, కాలుకి రావచ్చు, వెన్నుపూసకి రావచ్చు, ఛాతీకి రావచ్చు, అదేవిధంగా ఫ్లోరాకి రావచ్చు, దేనికైనా టీబీ రావచ్చు. ఈ భాగానికి రాకూడదని ఏమి లేదు. ఏదైనా సరే మీకు వచ్చిన జబ్బు లక్షణము దీర్ఘకాలికంగా తగ్గట్లేదు అంటే మీరు మైండ్లో ఆలోచించాల్సింది టీబీ. మనకి అన్ని స్థాయిలో మనకి ప్రభుత్వం సహకరిస్తుంది. నిక్షయ పోషక యోజన అని చెప్పి టీబీ మందులు వాడేవారికి నెల వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. పోషకాహారం గురించి వాళ్ళకి మంచిగా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఒకసారి నిర్ధారణ జరిగిందంటే ఇంటి వద్దకే వచ్చి మెడికేషన్ ఇచ్చే స్థాయిలో మనం ఉన్నాము. ఆశా వర్కర్ వచ్చి వాళ్ళకి డాట్స్ అంటారు అన్నమాట, డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ అనమాట. అవి ఇంటికి వచ్చి వాళ్ళకి మెడికేషన్ ఇచ్చి ఈరోజు వేసుకున్నావా లేదా అని చెప్పి వాళ్ళు ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా మనం టీబీని మనం నిర్మూలించగలిపోతాము. ఇది మన అందరి బాధ్యత. టీబీ ఉందంటే వాళ్ళకి మనం జాగ్రత్తగా చూసుకొని మనం చేరదీసుకోవాలి. బయట ప్రదేశాల్లో కొన్ని మనము ఉమ్ము వేయటము, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు చేతులు అద్దం పెట్టుకోవటం, మాస్క్ ధరించడము, ఇలాగ క్రౌడ్లోకి వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ స్ప్రెడ్ను తగ్గించవచ్చు. ఎప్పుడైతే స్ప్రెడ్ తగ్గుతుందో అదేవిధంగా మనము డిసీజ్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. వెలుగు ఏపీ డివై సత్యనారాయణ పైన విజిలెన్స్ దర్యాప్తు చేపట్టిన వెంటనే ఆయనతో పాటు మిగతా సిబ్బందిని సస్పెండ్ చేయాలని సిపిఎం పార్టీ పార్వతీపురం మంజం జిల్లా కార్యదర్శి గంగునాయుడు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో ఇంకోవైపు అధికారులు మరికొంతమంది ఉద్యోగులు రంగప్రవేశం చేసి బెదిరిస్తూ మంచి వ్యక్తి అంటూ రాయించుకునే పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. ఐటీడీఏ పరిధిలో వెలుగులో పనిచేస్తున్న ఏపీడీవై సత్యనారాయణ పనిచేసిన కాలంలో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులపై ఒకవైపు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇంకోవైపు ఏపీడీ పైన గతంలో ఫిర్యాదు చేసిన వారి వద్దకు వెలుగులో పనిచేసిన డిపిఎం, ఏపీఎం, సీసీలు కొంతమంది వెళ్ళి భయభ్రాంతులు చేసి మంచి వ్యక్తిని సంతకాలు చేయించుకోవడం తమ దృష్టికి వచ్చిందని తెలియజేశారు. దీనికి సంబంధించి 60 లక్షల రూపాయలు మహిళా సంఘాల కమిషన్ వచ్చింది. మహిళా సంఘాల కమిషన్ ఇవ్వలేదు, డబ్బులు తీసేసినట్టు కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటికీ వెలుగు సిబ్బంది అధికారులు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే ఇవాళ అనేక ఎంక్వైరీలు జరిగినాయి. కలెక్టర్ గారు కానివ్వండి, ఆ రోజు డిఆర్డీఏ పీడీగా ఉన్న కిరణ్ కుమార్ గారు ఇవ్వండి, ఎంక్వైరీ చేసి దర్యాప్తు రిపోర్టు 50 లక్షల రూపాయల నిధులు పక్కదా పట్టినట్టు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఆ రిపోర్ట్ ఎక్కడ ఉందో తెలియదు. వీళ్ళ అధికారుల మీద చర్యలు లేవు. వీటన్నిటికీ సంబంధించి ముఖ్యంగా ఏపీటీ సత్యనారాయణ మీద గత 2 సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీగా మా కార్యకర్తలు ఆందోళన అనేది చేస్తున్నాం. దయా సంస్థ పేరుతో మత్స్యకారులకు ఇల్లు కట్టిస్తామని మాయమాటలు చెప్పి సుమారు 35 లక్షల రూపాయలతో ఉడాయించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే భోగాపురం మండలం ముక్కాం పంచాయతీ మొదలు చూడపిల్లిపేట గ్రామంలో నిరక్షరాస్తులైన మత్స్యకారుల మహిళల నుంచి ఇల్లు కట్టి ఇస్తామని వారి నమ్మబలికి దయా అనే సంస్థ వారు ఆ సొమ్ము పట్టుకొని పరారయ్యారు. మెడలో ఉన్న పుస్తులు తాకట్టు పెట్టి కొంతమంది అప్పులు చేసి కట్టామని 2 సంవత్సరాలు అవుతున్నా అతిగతి లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం నాయకులు, పోలీసులు చర్యలు చేపట్టి మాకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని మత్స్యకార మహిళలు గగ్గోలు పెడుతున్నారు.
దయా ఫౌండేషన్ అని పేరు చెప్పుకొని చాలామంది వచ్చారు, 3-4. ఇలా స్థలానికి 60,000 ఇస్తే ఎంత స్థలం ఉంటే అంత స్థలం అని ఇల్లు కడతామని చెప్పారండి. అలాగా మనిషి ఇంత స్థలం చూపించి కొంతమంది 3 లక్షలు కట్టిన వాళ్ళు, 2 లక్షలు కట్టిన ఇలాగ మెల్లల్లో పుస్తకాలు అమ్మేసి మరి కట్టాము. వాటికి వచ్చి డబ్బు ఎత్తుకెళ్ళిపోగా ఇప్పటికి వచ్చి వాళ్ళు కనిపించట్లేదు. ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేక తరపాలు వేసుకొని రోడ్ల మీద 5 తల్లి పిల్లలతో, చిన్నపిల్ల పాలు తాగిన పసికందులతో తల్లి పిల్లలతో రోడ్ల మీద ఉంటున్నాం. ఏం చెయ్యాలి? చదువుకున్న వాళ్ళం అయితే ఆ రోజు వాళ్ళని గట్టిగా పట్టుకుందాం, చదువు లేక ఈ పరిస్థితికి వచ్చాం. సంవత్సరాల కిందట దయా ఫౌండేషన్ అనే ఒక సంస్థ పేరు చెప్పి కొందరు వ్యక్తులు మా గ్రామానికి రావడం, మా గ్రామంలో సుమారు 35 లబ్ధిదారుల దగ్గర ఒక సుమారు 40 లక్షల రూపాయలు డబ్బులు పట్టుకెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారంటే 6 నెలల్లో ఇల్లు కట్టిస్తామని చెప్పారు సార్. సెంటు స్థలంలోని 60,000 చొప్పున ఎన్ని సెంట్లు ఇస్తే అన్ని 60,000 లెక్క మనిషి దగ్గర సుమారు 3 లక్షల చొప్పున 35 లక్షలు పట్టుకెళ్ళిపోవడం, 40 లక్షలు పట్టుకెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు వీళ్ళు ఉన్న ఇల్లు తీసేసి పెంకటిల్లు అయితే పెంకటిల్లు, కమ్మిళ్ళు అయితే కమ్మిళ్ళు తీసేసి తరపాలు వేసుకొని ఆ తరపాలు ఉంటూ సుమారు సంవత్సరం రోజులు జీవనం సాగించారు సార్. పాపం వీళ్ళు ఏంటంటే అక్షరాస్యులు కాదు, మెయిన్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ల వల్ల వీళ్ళ దగ్గర మోసం చేయడం జరిగింది ఈజీగా. ఈ రోజు కూడా మాకు కావాల్సింది ఏంటంటే సార్, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తే వాళ్ళు ఏదో వేసుకొని మళ్ళీ బ్రతికుతారు. వాళ్ళకి ఈ రోజు రోడ్ల మీద పడిపోయారు. వీళ్ళకి న్యాయం చేయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. గతంలో ఎన్నిసార్లు తిరిగినా మాకు ఎటువంటి పెట్టింపు లేదు. ఈసారి పోలీస్ స్టేషన్ ద్వారా అయినా పోలీసులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మాకు న్యాయం చేయాలని, చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలని, శిక్షించాలని, మా డబ్బులు మాకు తిరిగి చెల్లించేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కూటమి ప్రభుత్వం మీద అపారమైన నమ్మకం ఉంది. అత్యవసర విభాగంలో విద్యుత్ ఒకటి. ఆ విద్యుత్ సప్లైలో ఒక పక్క అధికారులు, ఇంకో పక్క ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2 మండలాల ప్రజలు వోల్టేజ్ సమస్యతో నరక యాతన పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే గంట్యాడ మండలం కొండతామరపల్లి విద్యుత్ సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు గురైంది. అక్కడున్న పరిస్థితిపై మా వాజీ ప్రతినిధి సంతోష్ ఇప్పుడు మరింత సమాచారాన్ని అందిస్తారు. విద్యుత్ పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది 2 మండలాలకు చెందినటువంటి 35 గ్రామాల ప్రజలకు శాపంగా మారిందనే మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా గంట్యాడ మండలం కొండతామరపల్లి సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు గురవడంతో 2 మండలాలకు చెందినటువంటి, ఒక పక్క గంట్యాడ, మరోపక్క బొండపల్లి మండలాలకు చెందినటువంటి 35 గ్రామాల ప్రజలు నరకయాతన పడుతున్నారు. దీంతో అంటే ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు గురవడంతో ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా విద్యుత్ అధికారులు ఒక పక్క విద్యుత్ సప్లైని చేసినప్పటికీ ఏదైతే ఈ విద్యుత్ సప్లై తక్కువ మోతాదులో వోల్టేజ్ సమస్య అనేది తీవ్రంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. వోల్టేజ్ అనేది చాలా తక్కువగా ఉండడంతో అక్కడ విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక పక్క సాక్షాత్తు మంత్రి గారి నియోజకవర్గంలో గంట్యాడ మండలంలో కొండతామరపల్లి గ్రామంలో మంత్రి నియోజకవర్గంలోనే ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సమస్య వేధిస్తుందంటే ఎందుకు విద్యుత్ అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఒక పక్క ప్రజాప్రతినిధులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలగక మానదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సమస్య ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, గత 3 నెలల క్రితం నుంచి కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. దీంతో అంటే ఈ విద్యుత్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే మరమ్మతులకు గురైందో దీంతో వోల్టేజ్ సమస్య ఎక్కువగా ఉంది. ఈ వోల్టేజ్ సమస్య వలన అక్కడ ఉన్నటువంటి గృహ సంబంధించినటువంటి లైట్లు ఏదో కానివ్వండి, లేకపోతే ఫ్యాన్లు కానివ్వండి, టీవీలు కానివ్వండి, ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా కాలిపోతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా విద్యుత్ వినియోగదారులు ఈ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వాళ్ళకు అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లే మాత్రమే ఈ సమస్య కనిపిస్తుంది. కానీ అంటే ఒక ఎక్కువ మొత్తంలో ఈ ట్రాన్స్ఫార్మర్ ఖరీదు అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుందని చెప్పి ఒక పక్క అధికారులు చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా ఒక గృహాలకు సంబంధించినవే కాకుండా రైతులు కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఈ వోల్టేజ్ సమస్య ఉండడంతో అక్కడ ఉన్నటువంటి అంటే 3 ఫేజెస్ కరెంట్ అనేది ఉండడం వలన, 3 ఫేజెస్ కరెంట్ లేకపోవడం వలన అక్కడంతా కూడా అసలు ఏ బోర్లోను కూడా నీరు రాలేనటువంటి పరిస్థితి దాపురించిందని మనం చెప్పుకోవచ్చు. ఒక పక్క గృహ వినియోగదారులు, అదేవిధంగా ఇంకో పక్క రైతులు కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి ఒక పక్క వీరంతా వినియోగదారులు చెబుతున్నారు. విద్యుత్ సబ్స్టేషన్ ప్రాంతంలో కూడా లైట్లు లేని దుస్థితి ఉందని చెప్పి ఒక పక్క మనకి సమాచారం తెలుస్తుంది. అయితే
చీకటి పడితే చాలు సబ్స్టేషన్ కూడా అంధకారంలో ఉండిపోతుందని చెప్పి ఒక పక్క సిబ్బంది కూడా చెప్తున్నారు. త్వరితగతిన ఈ విద్యుత్ పవర్ ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేసి వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సంతోష్, వాజీ న్యూస్, విజయనగరం నుంచి. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం ముందు జిల్లా ప్రగతిని వివరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద 5 స్టార్ హోటల్ రానున్నదని వెల్లడి. గిరి ఆరోగ్య కేంద్రాల పేరిట కంటైనర్ ఆసుపత్రులు ప్రారంభం. ప్రతి ఒక్కరికి వైద్యం అందించడమే లక్ష్యమన్న కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి. పార్వతీపురం జిల్లాలో ఏసీబీకి చిక్కిన అవినీతి చేప. 60,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన మత్స్యశాఖ అధికారి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.